పరిశుద్ధుడును సర్వోన్నతుడైన యేసయ్య ఉన్నతమైన నామాల్లో మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకుని ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. షడ్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు. ఇక్కడ బబులోను సామ్రాజ్యంలో షడ్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి ముగ్గురు దేవుని నమ్మి ఆయన పట్ల భయభక్తులు కలిగి యథార్థతను విడిచిపెట్టకుండా, పరిశుద్ధతను విడిచిపెట్టకుండా, దేవుడే మాకు సర్వం, దేవుడే మాకు ప్రాణం అన్నట్టుగా వారు బ్రతుకుతున్నటువంటి దినాలు. అలాంటి అన్య దేశంలో వారు జీవిస్తున్నప్పుడు, భయంకర విగ్రహారాధన ప్రదేశంలో వారు ఉన్నప్పుడు, వారిని బలవంతంగా వారికి నచ్చని దైవాన్ని, వారికి నచ్చని దేవుణ్ణి పూజించమని చెబుతున్నప్పుడు వారు దానికి ఒప్పుకోక అంగీకరించగా, మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మాకంటూ ఒక దైవం ఉంది అని వారు చెప్పి, ప్రాణం పోయిన ఆయనకి తప్ప ఇంకెవరికి మేము మొక్కము, ఎవరికి నమస్కరించమని చెప్పినప్పుడు ఆ దేశపు రాజు కోపంతో వారికి భయంకరంగా శిక్ష విధించాలని అగ్ని గుండములు వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాజుగారు చివరిగా అడిగారు, ఈసారి కనుక మీరు ఒప్పుకోకపోతే చూడండి అగ్ని గుండంలో వేసి చంపేస్తాను అంటాడు. వెంటనే వారు భయపడిపోలేదు, భీతి చెందలేదు. రాజుతో చెబుతున్నారు, రాజా ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనేటువంటి చింత మాకు లేదు అని చెప్పారు. ఈరోజు గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని బట్టి. ఇందుని గురించి చింత మాకు లేదు, ఎందుకంటే మేము అనుదినము సేవించే దేవుడు ఈ మండుచున్న వేడిం గల అగ్ని గుండంలో మమ్మల్ని రక్షించగల సమర్థత కలిగిన వాడు కనుక మేము నమ్మిన దేవుడు ఆషమాష దేవుడేం కాదు, మమ్మల్ని రక్షించలేని చేతకనవాడేం కాదు. మేము ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మమ్మల్ని రక్షించగల సమర్థత కలిగిన దేవుడు ఆయన. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, ఆయన కొరకు మేము చనిపోవడానికి కూడా రెడీ, ఆయన కోసం అగ్నిగుండంలోకి వెళ్ళడానికి కూడా రెడీ. నేటి దినాల్లో క్రైస్తవులుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, మనం దేని గురించి మనం ఈ రోజుల్లో చింతపడని అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మనకు కూడా ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఈ లోకంలో ఇలాంటి స్థితిగతుల మధ్య మనం నడిపించబడతాం. ఈరోజు మనం కూడా వ్యతిరేకించబడతాం, మనకు కూడా అడ్డుబండలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. నువ్వు ఎలా ఉంటేనే, ఇలా లేకపోతే కుదరదు అనే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. అలాంటప్పుడు మనకు గుర్తు రావాల్సింది షడ్రకు మేషకు అబేద్నెగో లాంటి వారు మనకు గుర్తు రావాలి. ఒక దానియేలు లాంటి వారు మనకు గుర్తు రావాలి. వారు ఏం చేశారంటే, అంత రాజు ఎదుట నిలబడినా, చక్రవర్తి ఎదుట నిలబడినా భీతి చెందకుండా, భయపడకుండా ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి చింత మాకు లేదు. మనకి కూడా సొంత అవసరం లేదు. ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని స్థితిగతులు మారినా, గవర్నమెంట్లు మారిపోయినా, ప్రభుత్వాలు మారిపోయినా, అధికారాలు మారిపోయినా, మనకు వ్యతిరేకమైనటువంటి జీవోలు విడుదలవుతూ వచ్చినా, క్రైస్తవులకి ఎంత వ్యతిరేక పరిస్థితులు వచ్చేసినా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా, వాటి గురించిన చింత మనకు అవసరమే లేదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేనికి చింతన, వాటికి సమాధానం చెప్పాల్సిన చింత కూడా మనకు అవసరం లేదు. వాటి గురించి డిస్కస్ చేయాల్సిన చింత కూడా మనకు లేదు. వాటి గురించి ఆలోచించి బాధపడే పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే మనము నమ్మిన దేవుడు మనల్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు గనుక. అందుకే ఈరోజు నేటి దినాల్లో క్రైస్తులతో ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, మీకు దేని గురించిన చింత ఈ లోకంలో మీకు ఉండకూడదు, మనకి ఉండకూడదు. ఇదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట. అందుకే వారు చెప్పగలరు, దీని గురించి చింత మాకు లేదు, బాధ మాకు లేదు. కనుక ఈరోజు నువ్వు ఈ లోక సంబంధం ఏదైనా పాద్యం బాధపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడు, అవసరం లేదు. నాకు ఇది రాదేమో, నాకు ఈ స్కాలర్షిప్ రాదేమో, నాకు ఈ బెనిఫిట్స్ రావేమో, మాకు మేము కోల్పోతామని బాధపడుతున్నావో, చింతిస్తున్నావేమో, వాటితో అవసరమే లేదు. దేని గురించి నువ్వు చింతించిన అవసరం నీకు లేదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేటి దినాలు ఈ పరిస్థితిలో నీవున్నా, నీకు వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకో, నీవు అన్నదినము సేవించే దేవుడు నిన్ను రక్షించుకుంటాడు, నిన్ను కాపాడుకుంటాడు. ఒకవేళ కాపాడకపోయినా ఆయన కోసం మనం అవసరమైతే మన ప్రాణాలను త్యాగం చేసేంత స్థితిలోకి మనం వెళ్ళాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి త్యాగపూరితమైనటువంటి జీవితాలు నేటి దినాల్లో క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క సహోదరుడికి ఈ ఒక్క కృప, ఈ ఒక్క ఆత్మధైర్యం, ఆత్మబలం, ఆత్మీయ జీవితం ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. ఈ లోకంలో ఏ పరిస్థితులు వచ్చినా వాటి గురించి చింత మాకు ఉండకూడదు ప్రభువా. ఒకే మాకు చింత ఉండాలి, నీ పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి, నీతో ఎలా సహవాసం చేయాలి, నీతో ఎలా నడవాలి, నీతో ఎలా బ్రతకాలి, నీకోసం ఏం చేయాలి, ఈ చింతే మాకు ఉండాలి తప్ప మాకేదో ఈ లోకంలో జరిగిద్ది అని వాటి మీద వీటి మీద మా చింత లేకుండా మమ్మల్ని నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.